నమస్తే, నా పేరు ప్రశాంతి. స్కై విజన్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురంలో జరిగిన రోడ్డు ప్రమాద క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి మానవత్వం చాటుకున్న కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్. యానాంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన కల్కి చిత్రం విడుదల సందర్భంగా యానాం పద్మ థియేటర్ నందు సందడి చేసిన అభిమానులు. కాకినాడలో ఎన్టీఆర్ బీచ్ వద్ద R&B గెస్ట్ హౌస్ రోడ్డులో 1,65,69,000 రూపాయల విలువైన 32,000 లీటర్ల మద్యాన్ని ధ్వంసం చేసిన అధికారులు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలం తారాస్ జూనియర్ మరియు డిగ్రీ కళాశాలలో వరల్డ్ యాంటీ డ్రగ్ డే సందర్భంగా అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముమ్మిడివరం సిఐ కొండయ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కళాశాల విద్యార్థులతో ర్యాలీ నిర్వహించి గంజాయి మరియు మత్తు పదార్థాల వలన కలిగే చెడు ప్రభావం, వాటి వలన కలిగే అనారోగ్య సమస్యల గురించి ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఇలాంటి అవగాహన సదస్సుల వలన విద్యార్థులను మత్తు పదార్థాలకు బానిసలు కాకుండా చేయడం, వారి బంగారు భవిష్యత్తుకు పోలీసులు భరోసా కల్పించడం మరియు డ్రగ్స్ రహిత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని చేయడం ముఖ్య ఉద్దేశమని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ సురేష్ బాబు, పోలీస్ సిబ్బంది, కళాశాల కరెస్పాండెంట్ అయిన శ్రీ జీవీకే సుమంత్ గారు మరియు ఇతర ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. మొత్తం వాడింది మామూలు తాగుడంటే కొంచెం వాడే ఏదో మొత్తం ఎక్కేసి కింద పడిపోవటమో లేదా పడిపోవటమో చేస్తాడు. గంజాయి అలా ఉండదు, డ్రగ్స్ అలా ఉండవు. అది అలవాటుగా వెళ్ళిపోయి అది లేకపోతే బతకలేడు. అది చేసుకున్న తర్వాత వాడు ఏ విధంగా మంచి ఉద్యోగం రావాలి, వీడు ఎక్కడ మళ్ళీ పనికి పిలిస్తే మళ్ళీ చదువు ఏమన్నా ఇబ్బంది అవుతామని కనీసం వాళ్ళు చేసే వృత్తులు కూడా మీకు నేర్పడం. మీరు చదువు తల్లిదండ్రులు ఏం చేస్తారు, కూలి పనులకి వెళ్ళి సాయంత్రానికి వచ్చేసి మీకు కష్టపడి వచ్చారు, మీరు ఏం చేస్తూ ఉంటారు, ఆ టీవీ చూస్తూ ఉంటారు. అప్పుడు ఏమనిపిస్తుంది వాడికి, నా కొడుకు దేనికి పని చేయకుండా పోయాడు, వీడికి మనమే భారం అయిపోతున్నాం, మళ్ళీ ఆ తిండి ఎవరు పెట్టాలి, మళ్ళీ మీకు మీ తల్లిదండ్రులు పెట్టాలి. ఎందుకంటే మీకు పంచాయతీ కాదు, ఇక్కడ పని చేయమన్నా మీకు నామోషికి నేను చదువుకున్నాను నేను చేయనంటారు. పని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం నియోజకవర్గం ద్రాక్షారామం సమీపంలో రోడ్డు ప్రమాదానికి గురైన దంపతులను చూసి తన కాన్వాయ్ ఆపి తీవ్ర గాయాల పాలైన క్షతగాత్రులను తన కారులో హుటాహుటిన కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ రామచంద్రాపురం ఏరియా ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం చేయాలని వైద్యులకు సూచించి మానవత్వాన్ని చాటుకున్నారు. క్షతగాత్రులను ఆపదలో ఆదుకున్న మంత్రి సుభాష్ను పలువురు అభినందించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం నియోజకవర్గం ద్రాక్షారామం సమీపంలో రోడ్డు ప్రమాదానికి గురైన దంపతులను చూసి తన కాన్వాయ్ ఆపి తీవ్ర గాయాల పాలైన క్షతగాత్రులను తన కారులో హుటాహుటిన కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ రామచంద్రాపురం ఏరియా ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం చేయాలని వైద్యులకు సూచించి మానవత్వాన్ని చాటుకున్నారు. క్షతగాత్రులను ఆపదలో ఆదుకున్న మంత్రి సుభాష్ను పలువురు అభినందించారు.
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన కల్కి చిత్రం విడుదల సందర్భంగా యానాం పద్మ థియేటర్ నందు యానాం ప్రభాస్ అభిమానుల ఆధ్వర్యంలో తెల్లవారుజామున ప్రత్యేక షో ప్రదర్శించబడినది. పెద్ద ఎత్తున ప్రభాస్ అభిమానులు పాల్గొని బాణసంచా కాల్చి తీన్మార్ డప్పులతో సందడి చేశారు. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన కల్కి చిత్రం విడుదల సందర్భంగా యానాం పద్మ థియేటర్ నందు యానాం ప్రభాస్ అభిమానుల ఆధ్వర్యంలో తెల్లవారుజామున ప్రత్యేక షో ప్రదర్శించబడినది. పెద్ద ఎత్తున ప్రభాస్ అభిమానులు పాల్గొని బాణసంచా కాల్చి తీన్మార్ డప్పులతో సందడి చేశారు. యానాం బీచ్ రోడ్డులో గల ఉమా ఎడ్యుకేషనల్ టెక్నికల్ సొసైటీ మానసిక దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల నందు హెలెన్ కెల్లర్ 144వ జన్మదిన వేడుక ఘనంగా సెంటరిన్ ఇన్ఛార్జ్ కె శ్రీనివాస్ అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి యానాం వాసవి ఉమెన్స్ క్లబ్ ప్రెసిడెంట్ సిహెచ్ సర్వలక్ష్మి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ముందుగా హెలెన్ కెల్లర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ అందులకు బదిరులకు మగవారికి వారధిగా వికలాంగుల ఉద్యమాల సారథిగా ప్రపంచ స్థాయిలో పేరుంది. ఎందరెందరికో స్ఫూర్తినిచ్చిన ప్రదాత హెలెన్ కెల్లర్ చిన్న వయసులోనే చూపు మాట వినికిడి కోల్పోయిన తనలాంటి వికలాంగులకు హక్కుల కోసం పోరాడింది. ఆమె రచయిత్రిగా అనేక దేశాలలో తన ప్రసంగాల ద్వారా ఎంతో మందికి ఆదర్శంగా నిలిచిందని ఇలాంటి వ్యక్తులను గుర్తు చేసుకుంటూ జీవితంలో ముందుకు వెళ్లాలని కోరారు. అనంతరం వికలాంగ పిల్లలకు వాసవి క్లబ్ బృందంచే బుక్స్ స్వీట్స్ పంచడం జరిగింది. ఈ కార్యక్రమంలో క్లబ్ సెక్రటరీ బి కాశీ అన్నపూర్ణ, ట్రెజరర్ పి సరస్వతి, బి శీతల్, ఎస్వివి మహాలక్ష్మి, సిహెచ్ నాగలక్ష్మి, బి తోషిత, కె వెంకటలక్ష్మి, సిహెచ్ సూర్యనారాయణ, జి సుధాకర్, ప్రత్యేక ఉపాధ్యాయులు ఎం సుశీల, కె మహేశ్వరి, డి వీరవేణి, ఎం గీత, తాతారావు పేరెంట్స్ పాల్గొనడం జరిగింది. అయితే వీళ్ళు మా వీధి చివరే ఉండేవారు. అప్పటి నుంచి నాకు వీళ్ళకి ఒక రికగ్నైజ్ కూడా ఉంది, ఏదో ఒకటి చెయ్యాలి అలా అని చెప్పేసి. మేము మా అమ్మగారు కూడా ఎప్పుడో ఎంతసేపు మన అన్ని కాళ్ళు చేయబోన వాళ్ళకి ఎవరు చేయక్కర్లేదు, ఇలా చేయాల్సిన వాళ్ళు ఇలాంటి పీపుల్ చిల్డ్రన్స్ కానీ పీపుల్ కానీ లెప్రసీ అలాంటి వాళ్ళకి బాగా చేయాలని మా అమ్మగారు కూడా బాగా చెప్తూ ఉండేవారు. అదే ఇన్స్పిరేషన్గా తీసుకుని మేము ఈరోజు నేను మొన్న ఒకసారి నేను ఒక సర్వీస్ చేస్తానంటే శ్రీని గారు అన్నారు, అండ్ మేడము నేను ఒక రోజు చెప్తాను, ఆ రోజు రండి అని చెప్పేసి వాళ్ళని ఇన్వైట్ చేశారు. సరే మేము క్లబ్ మెంబర్స్ అందరూ వచ్చి కొంతమంది వచ్చి చేస్తున్నామండి. కానీ ఈ పిల్లల్ని మీరు ఈ టీచర్స్కి ఇలా మేము కాసేపే మామూలు పిల్లల్నే భరించలేము, అలాంటిది వీళ్ళు స్పెషల్ కిడ్స్ ఇక్కడ అందరూ ఆర్గనైజ్ చేసిన వాళ్ళందరూ కూడా శతకోటి నమస్కారాలు చెప్తున్నానండి. ఎందుకంటే ఇది నేను చెప్తే మామూలు పిల్లల్ని మేము అందరూ ఎవరు కంట్రోల్ చేయలేకపోతున్నాం, అలాంటిది స్పెషల్ కిడ్స్ కంట్రోల్ చేయడం వాళ్ళంతా నేర్పించడం. ఉషోదయ తాళరేవు మండల వికలాంగుల సమాఖ్య ఆధ్వర్యంలో సమాఖ్య అధ్యక్షుడు కె శ్రీనివాస్ అధ్యక్షతన తాళరేవు సమాఖ్య కార్యాలయం నందు హెలెన్ కెల్లర్ 144వ జయంతి రోజు కార్యక్రమం నిర్వహించారు. మండలానికి చెందిన వికలాంగుల సమక్షంలో ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ అందులకు బదిరులకు మగవారికి వారధిగా వికలాంగుల ఉద్యమాల సారథిగా ప్రపంచ స్థాయిలో పేరుంది. ఎందరెందరికో స్ఫూర్తినిచ్చిన హెలెన్ కెల్లర్ను ప్రతి దివ్యాంగులు ఆదర్శంగా తీసుకోవాలని, చూపు మాట లేకపోయినా ఒక రచయిత్రిగా అనేక దేశాలలో తన ప్రసంగాల ద్వారా ఎంతో మందికి ఆదర్శంగా నిలిచిందని, ఇలాంటి వ్యక్తులను గుర్తు చేసుకుంటూ జీవితంలో ముందుకు వెళ్లాలని కోరారు. అనంతరం కేక్ కట్ చేయడం జరిగింది. ఇందు మహిళా మండలి ఉషోదయ మండల వికలాంగుల సమాఖ్య కార్యదర్శి జి సీతాల మహాలక్ష్మి, వికలాంగుల నాయకులు సుబ్బలక్ష్మి, వి శ్రీనివాస్, శివశంకర్, తణుకురాజు, సతీష్ పాల్గొనడం జరిగింది.
హాస్పిటల్గా ఉంది. అప్పుడు వచ్చి వాళ్ళు అర్పించింది వికలాంగులకు వచ్చే విధంగా మీ ద్వారా కూడా ఈ కార్యక్రమం తీసుకెళ్ళాలని మేము అనుకుంటున్నాం. ఒక ప్రణాళిక సిద్ధం చేసి మరి వికలాంగులకు ఏ విధంగా వెళ్తే ఈ సిఎస్ఆర్ నిధులు వస్తాయో అనే విషయాలన్నీ కూడా మేము చర్చించుకున్న తర్వాత గవర్నమెంట్ అధికారుల దగ్గరికి అలాగే ఈ రాజకీయ నాయకుల దగ్గరికి కూడా వెళ్ళి వింతపత్రాలు ఇచ్చి ఒక ధర్నాలు కూడా చేసే విధంగా ప్రయత్నం చేస్తామని సందర్భంగా తెలియజేస్తున్నా. ఇంకెవరన్నా దివ్యాంగుల కోసం, అన్ని రకాల దివ్యాంగుల కోసం ఎన్నో రచనలు చేసి అధ్యయనం చేసి ఈ సమాజంలో వికలాంగతత్వానికి కారణం పేదరికం. ఆ పేదరికం పోవాలంటే ఈ ప్రపంచంలో సమసమాజం రావాలి అని ఖచ్చితమైనటువంటి ఒక నిర్ధారణకు వచ్చినటువంటి రచయిత్రి హెలెన్ కెల్లర్. ఆవిడ జీవిత చరిత్ర చదివితే అందులో ఈ పూర్తిగా ఉంది. ఆవిడ చెప్పిన లాస్ట్ పాయింట్ అదే. అదేవిధంగా సైన్స్ని అభివృద్ధి చేయాలి, సైన్స్ ద్వారా మానవ సమాజం అభివృద్ధి అవుతుంది కాబట్టి ఆ విధమైన దృక్పథంతో అందరూ పనిచేయలేని అంకుటిత దీక్షతో ఆవిడకి వికలాంగతత్వం ఉన్న అనేక రకాలుగా బాధలు పడినా కానీ ఒక పట్టుదలతో ఆవిడ రచయిత్రగా తయారయ్యి మొత్తం మన అందరికీ మేలు చేయడం కోసం మంచి మంచి గ్రంథాలు రాయడం జరిగింది. అటువంటి వారి యొక్క జీవిత చరిత్రలను మనం చదివితే మనం ఇన్స్పిరేషన్ వస్తుంది మనకి. అంటే వికలాంగతత్వం మేధాశక్తికి అడ్డు కాదు అనేది నిరూపించడానికి, అలాగే మనకు కూడా ఆత్మ గౌరవం ఉండాలి, ఈ సమాజంలో అందరితో పాటుగా దివ్యాంగులు కూడా సమానత్వం సాధించాలనే ఒక పట్టుదల మీ అందరికీ కలుగుతుంది. ఆ విధంగా మీరందరూ కూడా ఇటువంటి రచయిత్రుల యొక్క జీవిత చరిత్రలను ఖచ్చితంగా అధ్యయనం చేయండి. అదేవిధంగా ఈ దివ్యాంగుల కోసం ప్రపంచంలో అనేక మంది పనిచేశారు, వారు అనేక ఆవిష్కరణలు కూడా చేసినటువంటి సందర్భం మనకి చరిత్రలో ఉంది. కాబట్టి సమాజంలో అన్నీ బాగున్నా అన్నీ ఉన్నటువంటి వాళ్ళ కోసం ఉద్యమాలు చేయడం, రచయిత్రలు రాయడం అనేది పెద్ద సమస్య కాదు. ఎవరైతే ఈ వెనకబడిపోయి ఉన్నారో, ఎవరైతే ఈ యొక్క వికలాంగతత్వంతో ఉన్నారో అలాంటి వాళ్ళ కోసం కృషి చేయడం అనేది ఒక పెద్ద గొప్ప విశేషమైనటువంటిది. అది అటువంటి కృషి చేసిన ఆవిడ జన్మదినాన్ని ఈరోజు మనం ఉత్తోదయ మండలి దివ్యాంగుల సమైక్య ద్వారా ఇక్కడ జరుపుకుంటూ ఉన్నాం. ముఖ్యంగా మన కేంద్రం కానీ రాష్ట్రం కానీ ఈ దేశంలో దివ్యాంగుల కోసం నిధులు కేటాయించడం అనేది చాలా తక్కువ. ఎన్నో ఉద్యమాలు చేస్తే ఆ మాత్రం అనేది కొద్దిగా చేస్తున్నారు తప్పించి అసలు మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం ఏరియా ఆసుపత్రిలో కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ఆకస్మిక తనిఖీ చేశారు. ఆసుపత్రిలో జరుగుతున్న వైద్య సేవలు, రోగులను అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రిలో జరుగుతున్న వ్యవహారాలపై సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బిల్స్, రికార్డ్స్ తనిఖీ చేశారు. పేషెంట్లకు జరుగుతున్న అన్యాయాలు ఆరతీసి మంత్రి సుభాష్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. జెనరిక్ మెడిసిన్ అధిక ధరలకు అమ్మడం, టెస్టులకు సంబంధించి పరికరాలు, సామాగ్రి ఉన్న రోగులను బ్లడ్ టెస్టుకు బయటకు పంపడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మీ సైడ్ నుంచి మాత్రం పెట్రోల్ డిపార్ట్మెంట్లో చిన్న చిన్న అవకతవకలు ఉన్నాయి కానీ తప్ప మిగతాది మాత్రం బాగా జరుగుతుంది. ఇంకా బాగా జరగాల్సిన పరిస్థితి. ఎందుకంటే ఓవరాల్గా ఇక్కడ ఏ కేసు వచ్చినా కొన్ని డ్రగ్ షార్టేజ్ వల్ల, దీనివల్ల అలాగే ఎంతూషియా లేకపోవడం వల్ల డెలివరీ కేసులు కూడా ఎక్కడం జరిగింది. కాబట్టి అది బీసీహెచ్ఎస్ గారికి చెప్పడం, కమిషనర్ గారితో మాట్లాడడం జరిగింది. అది వారం రోజులు రెక్టిఫై చేస్తున్నారు. కాబట్టి మన బాధ్యతగా ఎలాగ పర్ఫెక్ట్గా చేస్తున్నారు, దాన్ని ఇంకా ఇంప్రూవ్మెంట్ చేయాలి. ఎవరు కూడా కాకినాడ, ఏ పేషెంట్ కాకినాడకి వెళ్ళి పరిస్థితి రాకుండా చేసే బాధ్యత, పూర్తి బాధ్యత మీది. వితిన్ 1 జనరిక్ మెడిసిన్ అయినప్పుడు మీరు మీ దగ్గర డబ్బులు లేనప్పుడు, మీ దగ్గర స్టాక్ లేనప్పుడు జనరిక్ మెడికల్ షాపుల దగ్గరికి వెళ్ళి పర్చేస్ చేయాలి, అవునా కదా?
మరి మీరు ప్రైవేట్ హాస్పిటల్స్లోకి వెళ్ళి ప్రైవేట్ హాస్పిటల్లోకి వెళ్ళి మీరు కొనటం వల్ల ఏమవుద్ది? ప్రైవేట్ హాస్పిటల్లో కాదు, ప్రైవేట్ సెక్టర్ నుంచి తెస్తున్నారు మందులు. ఇక్కడ ఉన్నాయి బిల్స్ ఎదురుకుండా ఇటు మాట్లాడుతున్నాను నేను. జనరిక్లో కొనవలసిన మందులు ఇందులో కొనటం వల్ల ఏమవుద్ది? 10 రూపాయల ట్యాబ్లెట్ జనరిక్లో కొంటే 5 రూపాయలకు వస్తుంది. మీరేం చేస్తున్నారో ప్రైవేట్ మెడికల్ షాపుల్లోకి వెళ్ళి 10 రూపాయలకే తెచ్చి 10 రూపాయలకి అమ్ముతున్నారు. అంటే పేషెంట్లు ఎంత నష్టపడుతున్నారు? పేషెంట్ల మీద మీరు వ్యాపారం చేస్తున్నారు, అవునా కదా? ఇంకేముండదు, మిమ్మల్ని తీసేయడమే. కానీ ఇక నుంచి అంటే ఇక నుంచి ఏంటి హాస్పిటల్ అంతా ఈ మంత్రి కొడుకు వచ్చి మొత్తం రభస చేసాడు, మొత్తం వ్యాపారం చేసాడు. మిమ్మల్ని వ్యాపారం చేసుకోమన్నాడా? ఈ పేషెంట్లు ఆరోగ్యాలతో ఆడుకోమన్నాడా? డబ్బులతో ఆడుకోమన్నాడా మిమ్మల్ని? మరి ఏంటి బిల్స్ ఏంటి? వ్యవహారం ఏంటి? జనరిక్ సతీష్ గారు వ్యాఖ్యలు ఏం జరుగుతుంది ఇక్కడ? మనకి ఇక్కడ ల్యాబ్, ఇక్కడ ఎక్స్రే మిషన్ అన్ని పనిచేస్తున్నాయి. ఉంటున్నప్పుడు ఇవన్నీ ఏంటి దీన్ని దాస్తున్నాడు? ఎందుకు ప్రిఫర్ చేస్తాడు? ఆల్రెడీ మేము వచ్చింది, మనం అవేర్నెస్ తీసుకురండి వర్కర్స్ అని, అట్ ద సేమ్ టైం కమ్యూనికేట్ చేయండి యాజమాన్యంతో చెప్పడం జరిగింది. అది కూడా చెప్తారు. ఒకసారి కాకినాడలో ఎన్టీఆర్ బీచ్ వద్ద R&B గెస్ట్ హౌస్లో 1,65,69,000 రూపాయల విలువైన 32,000 లీటర్ల మద్యాన్ని కాకినాడ జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ మరియు ఏఎస్పీ సెప్ శ్రీలక్ష్మి పర్యవేక్షణలో రోడ్ రోలర్తో లిక్కర్స్ బాటిల్స్ను తొక్కించి ధ్వంసం చేశారు. కాకినాడలో ఎన్టీఆర్ బీచ్ వద్ద R&B గెస్ట్ హౌస్ రోడ్లో 1,65,09,000 రూపాయల విలువైన 32,000 లీటర్ల మద్యాన్ని కాకినాడ జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ మరియు ఏఎస్పీ సెప్ శ్రీలక్ష్మి పర్యవేక్షణలో రోడ్ రోలర్తో లిక్కర్ బాటిల్స్ను తొక్కించి ధ్వంసం చేశారు. వాటితో పాటు లా అండ్ ఆర్డర్ మరియు సెప్ పోలీసులు 1,406 కేసులకు సంబంధించిన IDPL, DPL, NDPL మద్యాన్ని గత 2 సంవత్సరాల కాలంలో స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. అదేవిధంగా 94,737 మద్యం బాటిళ్లు, 12,532.45 లీటర్ల నాటుసారా ధ్వంసం చేసినట్లు వారు వెల్లడించారు. మాట్లాడగాలి, నేను అన్నది నీకు ఆ విషయం తెలుసు, నేను ఎందుకన్నాను? ఫోన్ చేస్తే ఫోన్ చేస్తే
ప్రజ్ఞా సాహితీ ఆధ్వర్యంలో జూలై 1వ తేదీన డాక్టర్స్ డే వేడుకలు పోలవరంలో నిర్వహించనున్నారు. భారతరత్న బీసీ రాయ్ జయంతిని పురస్కరించుకుని జరిపే ఈ కార్యక్రమంలో డాక్టర్లకు అవార్డులు, పోటీలో విజేతలకు బహుమతి ప్రదానం వంటి కార్యక్రమాలు ఉంటాయని నిర్వాహకులు తెలిపారు. ఈ మేరకు కార్యక్రమాల బ్రోచర్లు విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ప్రజ్ఞా సాహితీ వ్యవస్థాపకులు డాక్టర్ పుల్లెపు వెంకటేశ్వరరావు, వివిఎస్ ఎన్ఆర్ కళాశాల ప్రిన్సిపల్ ఎం రవికుమార్, విత్తనాల వరప్రసాదరావు, ఏఎస్ఎస్ మూర్తి తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురంలో జరిగిన రోడ్డు ప్రమాద క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి మానవత్వం చాటుకున్న కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్. యానాంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన కల్కి చిత్రం విడుదల సందర్భంగా యానాం పద్మ థియేటర్ నందు సందడి చేసిన అభిమానులు. కాకినాడలో ఎన్టీఆర్ బీచ్ వద్ద ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ రోడ్డులో 1,65,69,000 రూపాయల విలువైన 32,000 లీటర్ల మద్యాన్ని ధ్వంసం చేసిన అధికారులు. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం అయ్యే స్కై విజన్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.